రాజస్థాన్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్లో వాహనాలపైకి ఓ ట్రక్ దూసుకు వెళ్లింది. హర్మాద్లోని సీకర్ రోడ్డులో వాహనాలపైకి డంపర్ ట్రక్ దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్లో వాహనాలపైకి ఓ ట్రక్ దూసుకు వెళ్లింది. హర్మాద్లోని సీకర్ రోడ్డులో వాహనాలపైకి డంపర్ ట్రక్ దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుకున్నాయి. రాజస్థాన్ లో నిజానికి నిన్న నైట్ ఒక యాక్సిడెంట్ జరిగింది. రాజస్థాన్ మటోడా దగ్గర ఒక ట్రావెలర్ టెంపోను లారీ రెండు ఢీకొట్టడం వల్ల ఆల్మోస్ట్ 18 మంది ప్రయాణికులు నిన్న రాత్రి చనిపోయారు. అందులో మరో ముగ్గురికి ఆ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సో ఈ ఇన్సిడెంట్ నుంచి కోలుకోకుంటే మరో ఇన్సిడెంట్ తాజాగా జైపూర్ లో జరుగుతం చేసుకుంది. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ గా మనం భావిస్తూ ఉంటాం. వాహనాలపైకి ఒక ట్రక్ దూసుకెళ్లింది. హర్మదాలోని సిక్కర్ రోడ్డు, ఆ ప్రాంత పేరు హర్మదా, ఆ రోడ్డు పేరు సిక్కర్ రోడ్. ఆ రోడ్డు పై ఉన్నటువంటి వాహనాలపైకి ఒక్కసారిగా డంపర్ ట్రక్ దూసుకెళ్లడం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. గాయాలైన వ్యక్తులందరినీ కూడా వెంటనే స్పందించిన స్థానికులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో కొన్ని గంటల వ్యవధిలోనే రాత్రేమో మటోడా దగ్గర ఒక లారీ ఒకటి టెంపో ట్రావెలర్ రెండు ఢీకొట్టడం వల్ల 10 మంది చనిపోయారు. అంటే గంటల వ్యవధిలోనే మరో ఇన్సిడెంట్ జరగడంతో రాజస్థాన్ లో దాని పరిస్థితి అంటే స్పష్టంగా కనిపిస్తుంది. గంటల వ్యవధిలో రెండు పెద్ద ప్రమాదాలు చోటు చేసుకోవటం, ఒక దాంట్లో 18 మంది, మరో ప్రమాదంలో 10 మంది, ఆల్మోస్ట్ 30 మంది దాకా చనిపోవడం జరిగింది. బాధితులు అంటే చాలా మందికి సివియర్ గాయాలి. 2 ఇన్సిడెంట్లలో ఒక 5 నుంచి 15 మంది దాకా తీవ్ర గాయాలయ్యాయి. సో వీరి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరిలో ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా వరుస రోడ్డు ప్రమాదాలు మాత్రం చాలా ఆందోళన గురి చేస్తుంది. మనకు తెలిసిందే, మనకి ఇక్కడ మన ఏపీ తెలుగు రాష్ట్రాల్లో కూడా మన కర్నూలు ఇన్సిడెంట్, మళ్ళా ఇప్పుడు ఈ రోజు ఏదైతే మిర్జాగూడలో జరిగినటువంటి లారీ, అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఢీ సంబంధించి ఈ విధంగా వరుస మృతులు ఈ ప్రమాదంలో ఆల్మోస్ట్ 21 మంది చనిపోవడం జరిగింది, మనకు తెలిసిందే. సో ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. చాలా మంది ప్రాణాలు తీస్తున్నాయి. రీజన్స్ ఖచ్చితంగా చెప్పాలంటే నిర్లక్ష్యమే, అలసత్వం, అదే అంటే సంబంధించినటువంటి
ఆ వాహనం సంబంధించిన డ్రైవర్ కావచ్చు, లేదంటేనేమో ఆ వాహన యాజమాన్యం కావచ్చు, ఎవరైనా సరే నిర్లక్ష్యం వల్లే, అలసత్వం వల్ల వారి యొక్క పూర్తి చూడట్టు వ్యవహరిస్తున్నట్టు తీరు వల్ల ఇటువంటి ప్రమాదాలు, చిన్న నిర్లక్ష్యమే ఇంతమంది ప్రాణాలు తీసుకుంటుంది అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ఇక్కడ రాజస్థాన్ లో జరిగిన ప్రమాదాలలో కూడా అతివేగం ఒకటి, అట్ ది సేమ్ టైం నిబంధనలు పాటించిపోవడం వల్లే ఇన్సిడెంట్ జరిగిందని అర్థమవుతూ ఉంది. నిన్న రాత్రి జరిగిన మటోడా దగ్గర లారీ టెంపో ఢీ కావచ్చు, ఈ రోజు ఇప్పుడు వాహనాలపైకి ఒక డంపర్ ట్రక్ దూసుకెళ్లటం కానీ, ఇవన్నీ కూడా అతివేగము, నిబంధనల్ని పాటించకపోవటం, సదరు వాహనాల యొక్క యాజమాన్యం పట్టినట్టు వ్యవహరించడం. సో ఈ రీజన్స్ వల్ల ఈ విధంగా మనుషులు ప్రాణాలు కోల్పోతున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎక్కడైతే హర్మదాలోని సికర్ రోడ్ లో జరిగిన ఈ డంపర్ ట్రక్ ఏదైతే వాహనాలపై దూసుకెళ్లిందో అక్కడ సహాయతలు కొనసాగుతున్నాయి. 10 మంది చనిపోయారు, 10 మంది స్పాట్ లో చనిపోయారు, మరి కొంతమందికి తీవ్ర గాయాలవడంతో వారందరూ కూడా దగ్గరలో ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. విజయ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.